సంక్షేమం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. మోడీ గారి ప్రభుత్వం గత 5 ఏళ్లుగా సుమారుగా 22 లక్షల కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2.25 లక్షల కోట్ల నగదును నేరుగా పేదలకు బదిలీ చేశారు. అంటే దేశవ్యాప్తంగా నగదు బదిలీల్లో 10% ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఇది కాకుండా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిన ఒక మహోపకారం ఏమిటంటే పేదల అభ్యున్నతికి నిజాయితీగా కృషి చేయడం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు పంచారు. ఇక్కడ కూడా ఒక అంశం గమనించాలి మనం. ఈ 31 లక్షల ఇళ్ల స్థలాలు పంచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 75,000 ఎకరాలను చాలా స్మూత్గా, ఎటువంటి వివాదాలు, ఘర్షణలు ఏమీ లేకుండా సేకరించింది. ఇది వరకు చెప్పాలంటే ఈ మధ్యకాలంలో దేశంలోనే హైయెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ మనం భావించాలి. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 33,000 ఎకరాలు నేను సమీకరించానని చెబితే ఆ సమీకరణ అంతా కూడా వివాదాలు, ఘర్షణలు, గొడవలు, పంటల ధ్వంసం చేయటం, ఇటువంటి అనేక దుశ్చర్యలతో ఆ సమీకరణ అనేది వివాదాలుగా మారింది. ఇంత చేసినప్పటికీ కూడా అక్కడ రైతులు బాగుపడ్డారా అంటే రైతులు బాగుపడలేదు. వేరాజ్ ఇళ్ల స్థలాలకు సేకరించిన స్థలాలకు సంబంధించి రైతులకు ఇవ్వవలసిన డబ్బులు వెంటనే వారికి అందజేశారు. సో ఆ భూములు అమ్మిన వారు సంతోషంగా ఉన్నారు. ఆ భూములను కన్వర్ట్ చేసి ఇళ్ల స్థలాలుగా మార్చినప్పుడు దాదాపు 31 లక్షల మంది మహిళలు ఇళ్ల స్థలాలు పొందారు. ఒక్కొక్క ఇంటి స్థలం తక్కువగా 2.5 లక్షల రూపాయలు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు దాదాపు 7.75 లక్షల కోట్ల రూపాయల సంపద చేకూరింది. దేశంలో మరే రాష్ట్రం ఒకేసారి ఇంత పెద్ద సంపదను ఎవరికి చేకూర్చలేదు. అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యమైంది. ఫలితంగా సంక్షేమ పథకాలు, ఇటువంటి కార్యక్రమాలు టేకప్ చేయడంతో పాటు దాదాపు 1,00,000 గృహాలను ఈ ప్రభుత్వం నిర్మించి ఈ 5 ఏళ్లలో, గతంలో నిర్మించినవి కావచ్చు, లేకపోతే తాజాగా నిర్మించినవి కావచ్చు, ఈ 5 ఏళ్లలో దాదాపు 1,00,000 గృహాలను పేదలకు ఇచ్చింది. ఒక్కొక్క గృహం విలువ, ఇంటి స్థలం గృహం విలువ సుమారు 15 లక్షలు అనుకుంటే సగటున అది ఒక దాదాపు 1,50,000 కోట్ల రూపాయల విలువ ఉంది. అంటే ఈ ప్రభుత్వం మొత్తం మీద పేదలకు సుమారుగా 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయల సంపదను సమకూర్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి అన్నారు, కానీ ఆయన 14 ఏళ్ళుగా అటువంటి పని చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా అనకుండానే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల సంపదను సృష్టించారు. ఇది అచీవ్మెంట్. ఇది అంటే కొంతమంది ప్రచార ఆర్భాటం చేసి ఫలితాలు మాత్రం శూన్యంగా చూపిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఫలితాలను ప్రజలకు చూపించింది. ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల నిరుపేద కుటుంబాలు మొదటిసారిగా దిగువ మధ్య తరగతి శ్రేణిలోకి చేరుకున్నాయి. ఇది నిజానికి ఒక గొప్ప సామాజిక విప్లవంగా మనం భావించాలి. అయితే ఇవన్నీ కూడా ఇటువంటి అచీవ్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా వేటిని కూడా వారు హైలైట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం తాండవిస్తుందని చెప్పి ఈరోజు కథనం ప్రచురించారు. అయితే ఈ నిజానికి భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ప్రస్తుతం 4.2% మాత్రమే నిరుద్యోగం ఉంది ఓవరాల్గా. కానీ వారేం చేశారంటే తెలివిగా, పత్రిక వారు తెలివిగా 18-20 సంవత్సరాల మధ్య వారిలో ప్రతి 5గురిలో ఒక నిరుద్యోగే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ అది కూడా సమగ్రమైన నివేదిక కాదు. వారిలో కూడా ఖాళీగా ఉన్నవారు చాలా తక్కువ మంది. వారు ఏదో ఒక వ్యాపకం చేస్తూనే ఉన్నారు. అంటే నిరుద్యోగం అంటే ఇక్కడ దీన్ని మనం ఒక విషయం గమనించాలి. వారి అర్హతకు తగ్గ
ఉద్యోగాలైతే ఉంటాయి. కానీ వారు చాలామంది ఏం చేస్తారంటే వారి అర్హతకు మించి మాకు ఆ ఉద్యోగం కావాలి అని అనుకున్నప్పుడు వారికి ఆ ఉద్యోగం లభించకపోతే కొంత నిరాశకు గురవుతారు. కొంతసార్లు వారు ఖాళీగా ఉంటారు. కానీ అంది వచ్చిన అవకాశాన్ని పొందితే నిరుద్యోగం అనేది కనిపించకపోవచ్చు. ఇటువంటి కారణాల దృష్ట్యా కొంతమంది మంచి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉండవచ్చు. దాన్ని కూడా నిరుద్యోగంగా భావిస్తూ ఆ పత్రిక కథనం ప్రచురించింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున అద్భుతమైన సంక్షేమం, అద్భుతమైన ప్రగతితో ఈ దేశానికే ఒక రకంగా చెప్పాలంటే మార్గదర్శకంగా మారింది.